హాయ్ ఆల్, మనకు ఇంకో కొత్త జాబ్ ఆపర్చునిటీ రావడం జరిగింది. సో మనకి ఈ యొక్క జాబ్ ఆపర్చునిటీ అనేది ఫ్లిప్కార్ట్ నుంచి రావడం జరిగిందనమాట. సో జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో అయితే అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో మనకి ఈ యొక్క జాబ్ ఆపర్చునిటీలో మనకి ఫ్లిప్కార్ట్లో మనకి రిమోట్ జాబ్ ఆపర్చునిటీ ఉంటుంది, హైబ్రిడ్ ఉంటుంది, మన డైరెక్ట్గా వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కూడా ఉంటుంది అనమాట. సో మీకు ఏదైతే కంఫర్టబుల్ ఉంటుందో మీరు ఆ జాబ్ పిక్ చేసుకొని మీరు ఆ జాబ్కి అప్లై చేయొచ్చు. సో డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో అయితే అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో మనం ఈ వీడియోలో డేటా ఎంట్రీ ఆపరేటర్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో మీకు వేరే రోల్స్ గురించి కావాలంటే మీకు ఆ జాబ్ రోల్స్కి మీకు ఎలాగే అప్లై చేయాలన్నది మీకు ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. సో మీరు ఆ విధంగా మీకు ఏ జాబ్ అయితే ఇంట్రెస్ట్ ఉన్నారో ఆ జాబ్ ఓపెనింగ్స్కి మీరు డైరెక్ట్గా అప్లై చేయొచ్చు. సో ఈ వీడియోకి అయితే మనం ఓన్లీ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఆపర్చునిటీ కోసమే మనం డిస్కస్ చేసుకుందాం, ఓకేనా. సో ఆల్రెడీ మనం లాస్ట్ టైం ఈ యొక్క జాబ్ రోల్ గురించి డిస్కస్ చేసాం. సో ఈ యొక్క జాబ్ ఓపెనింగ్ అనేది ఇంకా మనకి ప్రెజెంట్ యాక్టివ్లో ఉందన్నమాట. ఇంకా ఎవరైతే అప్లై చేయలేదో ఇంకా స్టిల్ అప్లై చేయొచ్చు. అండ్ అదేవిధంగా వీళ్ళ రిక్వైర్మెంట్స్ కూడా పెరుగుతున్నాయి అనమాట. సో కాబట్టి మనం మళ్ళీ ఇంకోసారి వీడియో చేస్తున్నాం అనమాట. సో ప్రెజెంట్ అయితే ఇంకా యాక్టివ్లో ఉంది. అండ్ మనకి వీళ్ళు చెప్పిన ప్రకారంగా అయితే April 17 వరకు ఉంటుంది అనమాట. సో దాని తర్వాత మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తారా చేయరనేది తెలియదు. సో వీళ్ళకి రిక్వైర్మెంట్ ఉంటే ఎక్స్టెండ్ చేస్తారు, ఒకవేళ రిక్వైర్మెంట్ లేకపోతే April 17తో క్లోజ్ చేస్తారనమాట. అండ్ మళ్ళీ వీళ్ళకి ఎప్పుడైతే రిక్వైర్మెంట్ వస్తుందో సో అప్పుడు మళ్ళీ మనకి వేకెన్సీ అనేది రిలీజ్ చేస్తారనమాట, ఓకేనా. సో ఇప్పుడు ఎవరైతే మనకి లాస్ట్ టైం అప్లై చేయలేదో లేకపోతే ఇష్యూస్ ఏమైనా ఫేస్ చేసి అప్లై చేయలేదో సో వాళ్ళందరూ కూడా మళ్ళీ ఇప్పుడు అప్లై చేయండి. సో మీకు క్లియర్గా ప్రాసెస్ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అదే వీడియోలో. సో మనకి యొక్క జాబ్కి ఇండియాలోని ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ మా బేసిక్ రిక్వైర్మెంట్స్ కూడా ఏంటి అంటే మీరు మినిమం 12th పాస్ ఉంటే సరిపోతుంది అనమాట, ఓకేనా. సో మీరు మినిమం 12th పాస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క జాబ్కి అప్లై చేయొచ్చు. అండ్ ఇండియాలో ఎవరైనా సరే ఈ యొక్క జాబ్కి అప్లై చేయొచ్చు అనమాట. అండ్ మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అక్కర్లేదు. అండ్ మీరు ఫ్రెషర్ అయినా సరే ఈ యొక్క జాబ్కి అప్లై చేయొచ్చు అనమాట. సో ఈ యొక్క కంపెనీలో మీకు ఏంటి అంటే ఈ యొక్క కంపెనీలో మీరు జాబ్ చేసిన తర్వాత వచ్చే సర్టిఫికేట్ అనేది చాలా యూస్ఫుల్ ఉంటుంది అనమాట. మీరు రేపు పొద్దున్న వేరే ఏ జాబ్స్కి వెళ్ళినా సరే ఈ యొక్క సర్టిఫికేట్ అనేది చాలా యూజ్ అవుతుంది అనమాట. ఎందుకంటే వేరే క్యాండిడేట్స్కి మీకు కంపేర్ చేస్తే మీకు ఫస్ట్ ఎక్కువ ప్రయారిటీ ఇస్తారనమాట ఏ జాబ్ ఆపర్చునిటీకైనా ఈ యొక్క సెక్టర్లో. సో అందుకని చెప్పి మనకి ఈ యొక్క జాబ్ ఆపర్చునిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేయడానికి ట్రై చేయండి. అండ్ అదేవిధంగా మీకు 10th+ ITI ఉన్నా సరే అప్లై చేయొచ్చు అనమాట. లేదనుకుంటే డిప్లొమా ఉన్న అప్లై చేయొచ్చు, లేదనుకుంటే 12th ఉన్న అప్లై చేయొచ్చు అనమాట, ఓకేనా. సో మీకు మినిమం 10th+ ITI ఉన్నా సరే మీరు ఈ యొక్క జాబ్కి హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ ఈ యొక్క జాబ్కి మీరు ప్రయర్ ఎక్స్పీరియన్స్ ఏం అక్కర్లేదు అనమాట. మీరు జస్ట్ ఫ్రెషర్ అయినా సరే అప్లై చేయొచ్చు. వీళ్ళు మీకు మొత్తం ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. స్టార్టింగ్ నుంచి ఎలా చేయాలి మొత్తం అంతా కూడా ప్రాసెస్ అంతా కూడా వీళ్ళే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఫ్లిప్కార్ట్ డేటా ఎంట్రీ ఆపరేటర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఈ యొక్క జాబ్ అనేది మనకి వేర్ హౌస్ జాబ్ అంటే మనం వేర్ హౌస్ డేటా మీద వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట, ఓకేనా. అంటే వేర్ హౌస్లో ప్రొడక్ట్స్ వస్తాయి కదా, సో ఆ ప్రొడక్ట్స్ డేటా అంతా కూడా మనమే మెయింటైన్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఆ మొత్తానికి కూడా మీకు మొత్తం ఫస్ట్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారన్నమాట మీకు మొత్తం అంతా కూడా. సో ఆ ట్రైనింగ్ ప్రకారంగానే మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. సో అక్కడ మీరు చూస్తే దీని తర్వాత మీరు యొక్క ట్రైనింగ్లో కానీ క్వాలిఫై అయిన తర్వాత మీరు ఏం చేయగలుగుతారంటే మీకు వచ్చే స్కిల్ ఏంటి అంటే ఇక్కడ చూస్తే యూ విల్ లెర్న్ టు హ్యాండిల్ లార్జ్ వాల్యూమ్స్ ఆఫ్ డేటా వైల్ మెయింటైనింగ్ స్ట్రిక్ట్ అడ్హరెన్స్ టు డేటా ప్రైవసీ అండ్ క్వాలిటీ స్టాండర్డ్స్, ఓకేనా. సో మీకు ఏంటంటే ఫుల్ ప్రో అయిపోతారనమాట ఈ యొక్క సెక్టర్లో. ఆ సెక్టర్ ఏంటంటే సప్లై చైన్ అండ్ లాజిస్టిక్స్ అనమాట. సో ఈ యొక్క సెక్టర్లో మీకు ఫుల్గా అండర్స్టాండింగ్ వచ్చేస్తుంది అనమాట. రేపు పొద్దున మీరు ఈ యొక్క సెక్టర్లో జాబ్కి అప్లై చేస్తే మీకు ఈజీగా హైర్ అయిపోతారు అనమాట వేరే క్యాండిడేట్స్తో పోల్చుకుంటే, వేరే ఫ్రెషర్స్తో పోల్చుకుంటే. ఎందుకంటే మీకు టూ థింగ్స్ ఉంటాయి అనమాట. ఒకటి స్కిల్ ఉంటుంది అండ్ ఇంకోటి ఏంటంటే సర్టిఫికేట్ ఉంటుంది అనమాట చేతిలో. సో కాబట్టి మీకే ఆబ్వియస్గా ప్రయారిటీ అనేది ఇస్తారనమాట. సో ఇది ఎవరు కూడా చిన్న చూపు చూసుకు అప్లై చేయొద్దు. సో ఇది ప్రతి ఒక్కరు కూడా ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి అండ్ ఈ యొక్క జాబ్కి మనకి 2 టైప్స్ ఉంటాయి అనమాట. ఒకటి ఆన్లైన్ అంటే ఒకటి రిమోట్ అండ్ ఇంకోటి ఆఫ్లైన్ అనమాట. సో మనకి స్టార్టింగ్ వచ్చేసరికి ఆన్లైన్లో స్టార్ట్ అవుతుంది. అంటే స్టార్టింగ్ మనకి 5 days అనేది ఆన్లైన్ ట్రైనింగ్ ఉంటుంది అనమాట. సో మిగతా 45 days మనం ఏం చేయాలంటే మనం ఈ యొక్క జాబ్కి అప్లై చేసేటప్పుడు మన దగ్గర ఉన్న లొకేషన్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో మనం ఏ లొకేషన్స్ అయితే సెలెక్ట్ చేసుకుంటామో ఆ లొకేషన్కి మనం వెళ్ళి వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట మిగతా రిమైనింగ్ 45 days వచ్చేసరికి, ఓకేనా. సో ఇది ఆఫ్లైన్ ప్లస్ ఆన్లైన్ ఉంటుంది అనమాట. సో మీకు మీరు ఈ 45 + 5 days కంప్లీట్ అయిన తర్వాత మీకు ప్రాపర్ సర్టిఫికేట్ అనేది వస్తుంది అనమాట. సో మీరు ఆ సర్టిఫికేట్ యూస్ చేసి ఈ సప్లై చైన్ అండ్ లాజిస్టిక్స్లో మీరు ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లిప్కార్ట్ కానీ, డెలివరీ కానీ, బ్లూ డాట్ కానీ,
సో ఈ విధంగా మీరు ఎక్కడైనా సరే అప్లై చేసుకోవచ్చు అన్నమాట, అమెజాన్ కానీ. సో మీరు ఏ పెద్ద కంపెనీలో అయినా సరే ఆ సర్టిఫికేట్ యూస్ చేసి మీరు ఈజీగా జాబ్ అనేది తెచ్చుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూసుకుంటే మనకి వీళ్ళు కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే అపాన్ సక్సెస్ఫుల్ కంప్లీషన్ యూ విల్ రిసీవ్ వాల్యుబుల్ సర్టిఫికేట్ దట్ విల్ ఎన్హాన్స్ యువర్ ఎంప్లాయబిలిటీ అండ్ ఓపెన్ డోర్స్ టు ఎక్సైటింగ్ కెరియర్ ఆపర్చునిటీస్. ఓకేనా. సో వీళ్ళు కూడా సేమ్ పాయింట్ చెప్తున్నారు అనమాట. సో మీకు ఈ యొక్క పర్టికులర్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీకు వీళ్ళు ఫ్లిప్కార్ట్ వాళ్ళు మీకు వాల్యుబుల్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తారు. సో ఆ సర్టిఫికేట్ ఏంటి అంటే మీ యొక్క ఎంప్లాయబిలిటీని ఎన్హాన్స్ చేస్తుంది అనమాట. అండ్ అదేవిధంగా మీకు ఎక్కువ ఆపర్చునిటీస్కి యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా. సో ఈ యొక్క సర్టిఫికేట్ అనేది చాలా వాల్యుబుల్ సర్టిఫికేట్ అనమాట.